హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. మా గార్డెన్ మొదలైందండి. ఇంకా రంగురంగుల పువ్వులు. ఇంకా లిల్లీస్ రాలేదు. ఇంకా మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే జూన్ మే ఎండ్ కల్లా అన్ని పూలు వచ్చేసాయి. ఈసారి లేట్ అయింది ఎందుకో మరి. చాలా బాగా పూస్తాయి లిల్లీలు అయితే, భలే అందంగా ఉంటాయి. వీటి మధ్యలో లిల్లీలు వస్తే బాగుంటాయి. దగ్గర నుంచి తీస్తాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. అవి పెరేనియల్స్, చిన్నగా ఉన్న వైట్ ఫ్లవర్స్ చూసారా, అవి పెరేనియల్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తాయి. తర్వాత వాటిని స్ప్లిట్ చేసి అక్కడక్కడ పెట్టాను. గార్డెన్కి మంచి లుక్ వచ్చింది కదండి ఆ పూలు ఉండటం వల్ల. అక్కడక్కడ స్ప్లిట్ చేశానమాట. ఆ పెరేనియల్స్ ఇంకొక చోట కూడా వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. అవి కూడా పెరేనియల్సే. చాలా బాగున్నాయి. అవి కూడా గుత్తులు వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. గార్డెన్కి మంచి లుక్ వచ్చింది కదా. బాగుందండి గార్డెన్. ఇంకా ఆ కొమ్మలు ఇలా కిందకి పడిపోయి బాల్ లాగా కనిపిస్తాయి, అన్నీ పాట్స్ కనిపించకుండా. ఇంకా ఒక 10-15 డేస్లో అవి అలా తయారవుతాయి అనుకుంటా. చూడండి మా హైడ్రాంజియాస్ వచ్చేసాయి. ఈసారి ముందు ఉన్న గులాబీ అంతగా రాలేదండి పూలు. ఈసారికి బాగా రావాల్సింది. అవి అంతా కట్ చేసేసాను. మొదల నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం పూలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ పెట్టిన గులాబీ చూసారా ఎలా గుత్తులు పూసిందో. చాలా బాగుంది కదా. ఇంకా వెనక ఒక గులాబీ ఉంది, దాన్ని రీప్లేస్ చేయాలి. అది కనిపించట్లేదు. ఈ 2 హైడ్రాంజియాస్ పెద్దగా బుషీగా వచ్చేసాయి. అది వెనక ఉండిపోయింది, కనిపించట్లేదు. దాన్ని మార్చాలి. ఒక ప్లేస్ చూశాను, ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంది కదండి. చూడండి. ఈసారి ఏం చేశానంటే పాట్స్లో వైట్ పెట్టేశాను. ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క కలర్ పెట్టాను అనమాట. ఆ కలర్ మధ్యలో వైట్ పెట్టాను. అక్కడక్కడ వైట్ పాట్స్ కూడా, వైట్ ఫ్లవర్స్, పిటోనియాస్ వైట్ పెట్టాను. ఒక కలరు ఒక వైట్ పెట్టాలనుకున్నాను, కానీ వైట్ ఎక్కువ అంత ఇష్టం అనిపించలేదు. ఈ ఫ్లవర్స్ మధ్యలోనే ఒక వైట్ పెట్టాను. చూడండి, ఒక్కొక్క కలర్ మధ్యలో ఒక వైట్ పెట్టాను అనమాట. చూడండి, ఇది మా పక్కనే ఉన్న ఒక నర్సరీ అనమాట. మా ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఉంటుంది, దాని వెనకాల ఉంటుంది అనమాట నర్సరీ. కొత్తగా అన్నీ వచ్చాయండి. ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ ఎంత బాగుంటాయండి. రకరకాలుగా భలే తయారు చేస్తారు వీళ్ళు, కానీ కాస్ట్లీ చాలా. $50 అలా ఉంటాయి, 25 బాస్కెట్ని బట్టి ఉంటుంది అనమాట. పెద్ద బాస్కెట్ అనుకోండి, అదిగో $50 అలా ఉంటాయి. కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారండి. చూడండి ఎంత బాగున్నాయి కదా హ్యాంగింగ్ బాస్కెట్స్. చాలామంది ఇలా తయారు చేసుకోవడానికి ఓపిక లేక వాళ్ళు హ్యాంగింగ్ బాస్కెట్స్ అవి కొనుక్కొని వెళ్తారు. 2 పెద్ద పాట్స్ కొనుక్కుని వెళ్ళి ఇంటి ముందు గుమ్మానికి అటొకటి ఇటొకటి పెట్టుకుంటారు. హ్యాంగింగ్ బాస్కెట్స్ తగిలించుకోవటానికి ఉంటే కనుక అట్లా తగిలిస్తారనమాట. చాలా కాస్ట్లీ అవుతాయి. నేను అన్ని చిన్ని మొక్కలు తీసుకొచ్చి అలా కుండీల్లో సెట్ చేశానమాట. బాగున్నాయి కదా మా పాట్స్. అదే అలాగే ఇవి కొన్ని కాస్ట్లీ ఉంటాయండి. నేను $5-10 అలా ఉన్నవి తీసుకురానమాట. చిన్నవి 8 ప్యాక్ 12 ప్యాక్ ఉన్నవి తీసుకొస్తాను. $3 అలా ఇస్తారు. మొదట్లో సీజన్ మొదలవగానే అయితే కొంచెం తక్కువకు తెచ్చి అలా బాస్కెట్స్ తయారు చేస్తానండి నేను. చాలా కాస్ట్లీ కూడా పడతాయి కదా. అంత గార్డెనింగ్కి అంత స్పెండ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. $500 వరకు బడ్జెట్ పెట్టుకుంటాను. ఆ $500 వరకు ఖర్చు పెడతాను అనమాట. తర్వాత బ్యాక్ యార్డ్లో కూడా వెజిటబుల్స్ ఈ నర్సరీలో చాలా బాగా దొరుకుతున్నాయండి. ఎంత బాగున్నాయంటే త్వరగా గ్రో అయ్యాయి. తర్వాత
అప్పుడే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి, పూత వచ్చింది, పిందెలు వచ్చినాయి, చాలా బాగున్నాయి, బాగా గ్రో అవుతున్నాయి ఈ నర్సరీలో. ఎప్పుడు వెళ్తూ ఉంటాను, మధ్యాహ్నం పూట సాయంత్రం పూట వెళ్ళి చూసి ఏమన్నా తక్కువకి వస్తే తెస్తూ ఉంటానన్నమాట. ఇదేమో హోమ్ డిపో నర్సరీ అండి. హోమ్ డిపో దగ్గరకు వచ్చాను, అంత కొత్త స్టాక్ వచ్చింది చాలా. చూడండి ఎంత బాగున్నాయో కదా, ఎంత కొత్త స్టాక్ వచ్చిందంటే అసలు ఫుల్ బాస్కెట్స్ అవి చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని రకాల పువ్వులు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. హ్యాంగింగ్ బాస్కెట్స్, పెరేనియల్స్, యాన్యువల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి ఉంటాయి. ఇవన్నీ పెరేనియల్స్ అన్నమాట. ఇవన్నీ యాన్యువల్స్ అండి. యాన్యువల్స్ అంటే ఆ ఇయర్ అప్పుడు వచ్చేవన్నమాట. పెరేనియల్స్ అంటే లోపల దుంపలు అవి ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఆ స్నోలో కూడా పాడవవు, నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా అవి వాటంతట అవి వస్తాయి అన్నమాట. హోమ్ డిపోకి వెళ్తే రకరకాల మొక్కలు దొరుకుతాయండి. నేను ఎక్కువ తీసుకోలేదు ఈసారి, ఒక ఇండోర్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను, కొన్ని మొక్కలు తీసుకున్నాను అంతే. ఎందుకు వచ్చామంటే హోమ్ డిపోకి పాటింగ్ సాయిల్ కోసం వచ్చామన్నమాట. మా గార్డెన్ నచ్చిందా, మా గార్డెన్లో ఇంకేమన్నా మీరు మార్పులు చేర్పులు చేయాలంటే మీరు కొన్ని సలహాలు ఇస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్.